నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. నిజామాబాద్ మండలం కేశాపూర్ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ప్రతిష్ఠించి నాటి నుండి ప్రతి ఏటా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించిన అర్చనలు, అభిషేకాలు, సామూహిక పూజలు, హోమాలను నిర్వహించారు. తమ గ్రామ పొలిమేరలో వెలిసిన మహాలక్ష్మి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని, అమ్మవారి దయతో తమ గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా ఉన్నాయని, గ్రామస్తులు అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని భక్తులు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంగారెడ్డి, మహేందర్ రెడ్డి, జనార్దన్, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి మాత వార్షికోత్సవం 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే మా పాడి పంటల్ని ఈ అమ్మవారు ఇక్కడ నిలుపుకున్న నుండి మాకు ఎలాంటి అకాల వర్షాలు కానీ అనావృష్టి కానీ ఎలాంటివి జరగకుండా ఉంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం అందరూ మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి సంవత్సరంలో భాగంలో ఈ సంవత్సరం కూడా ఈ 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ అమ్మవారి దయతోటి కేశాపురం ప్రజలందరూ చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు విఠల్ రెడ్డి, మాది కేశాపురం గ్రామం. మేము మా గ్రామంలో మహాలక్ష్మి గుడి కట్టించుకొని ఈ రోజుకు 7 సంవత్సరాలు కావస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ దినం రోజు ఇక్కడ ఉత్సవం జరుపుకుంటాము. అందరం గ్రామస్తులు అందరము కలిసికట్టుగా ఉండి ఇక్కడ భోజనాల వసతి అన్నీ ఉంటాయి, పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతాయి. ఈ గుడి కట్టి నుంచి మా యొక్క గ్రామం సురక్షితంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటున్నాము. ఇక ముందు కూడా మా గ్రామ ప్రజలందరికీ అమ్మవారు దయతోటి ఆయురారోగ్యాలన్నీ, పాడి పంటలన్నీ సమృద్ధిగా చేకూర్చాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు మహేందర్ రెడ్డి. ఈ 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మా కేశాపూర్ గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి గుడి కట్టించి చేసాము. యజ్ఞాలు, హోమము, గోపూజ చేస్తూ అన్నదానం కూడా చేస్తూ అమ్మవారిని కూడా కేశాపూర్లో ఊరేగింపు కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం పల్లకి సేవ సాయంత్రం 7 గంటలకు చేస్తూ ఉంటాం. ఇలాగే ఎప్పుడు అమ్మవారి ఉత్సవాలు జరుపుతూనే ఉంటాం.